వాట్ ఎన్ ఐడియా డ్రగ్ డీలర్స్. అక్కడ మడతకు మత్తెక్కించే న్యూస్, మనిషికి కిర్రెక్కించే మాల్. కవర్లో కలర్ఫుల్ ప్యాకేజ్, పైకంతా లీగల్, కానీ మడిచిన మడతల్లోనే ఉంది మ్యాటర్. ఆ మడతల్లోని మత్తు గుట్టును మన ఈగల్ టీం రట్టు చేసింది. ఎలాగో తెలుసా, చూసేయండి. ముళ్ళను ముళ్ళుతోనే తీయాలి అన్న రూల్ ను మన ఈగల్ టీం కాస్త డిఫరెంట్ గా ఫాలో అయింది. డ్రగ్స్ డాన్ ఎక్కడ నక్కి ఉన్నాడో తెలుసు గానీ అది పక్కానా కాదా అన్నది కన్ఫర్మ్ కాలేదు. అందుకే నెల రోజులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది ఈగల్ టీం. గల్లీలోనూ నిఘా పెట్టింది, అక్కడ చెత్త వేసే వాళ్లతోనూ స్నేహం పెంచుకుంది. అది ఎలాగో ఒకసారి మీరే చూడండి. उससे में मेरा पर कुछ बोलेगा ना अंकल? तेरा कैसे बोलूँगा यार, तेरे को तो कुछ बोलेगा। तो गाड़ी लगा है क्या? हाँ, ऊंचा पौड़ी है। हाँ, पौड़ी है नीचा। हाँ, और नीचे दरवाजा अधिक बजाएगा तो लेडीज से निकलेगा तो कुछ ना कालू इसमें रहता है. ఇలా పారిశుద్ధ్య కార్మికులతో స్నేహం పెంచుకొని ఎక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వారిని నోట్ చేసుకుని వారి వివరాలు రాబట్టుకొని ఒక్కో డాట్ కలుపుకుంటూ వెళ్తే అసలు తీగ తగిలింది. కొడితే డ్రగ్ డాన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. ఢిల్లీ టు హైదరాబాద్ వయా విశాఖ, ఇది డ్రగ్స్ దందా రూట్ మ్యాప్. అది కూడా ఎవరికి అనుమానం రాకుండా చాలా క్యాజువల్ గా కొరియర్ ద్వారా డ్రగ్స్ ను కొరియర్ చేస్తుంది ఈ డ్రగ్స్ ముఠా. ఇదిగో ఇలాగా ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న భారీ విదేశీ డ్రగ్ కార్టెల్ గుట్టును తెలంగాణ ఈగల్ టీం, ఢిల్లీ పోలీసులు కలిసి దీన్ని ఛేదించారు. ఈ భారీ ఆపరేషన్ వెనుక కీ రోల్ పోషించింది ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిలియా. ఆయన చేపట్టిన అద్భుతమైన అండర్ కవర్ మిషన్ కారణంగా డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. in Hyderabad who were regularly ordering drugs to this Nigerian drug cartel. And you will be surprised that we actually now know more than 3,000 peddlers and consumers who were taking drugs from this cartel. Now, how many such cartels are operating there? How many Badruddin is there? That is of course the question which we really cannot answer. నైజీరియన్ డ్రగ్స్ డెన్ మూలాలను బయటకు తీయడానికి ఆయన ఏకంగా 7 రోజుల పాటు మారువేషంలో ఉమన్గఢ్ ప్రాంతంలో విదేశీయుల మధ్య గడిపాడు. పారిశుద్ధ్య కార్మికులతో స్నేహం పెంచుకొని ఆ వ్యక్తి సహకారంతో అక్కడి డ్రగ్ డెన్ లోకి ఎంటర్ అయి సమాచారం సేకరించారు. అద్దె రూమ్ కోసం వచ్చారని చెప్పి వారం రోజుల పాటు అక్కడే తిష్ట వేసి స్థానికుడుగా కలిసిపోవడంతో డ్రగ్స్ కింగ్ పిన్ బద్రు ఖాన్ ఉన్న ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించారు. 502 మంది విదేశీయులు డ్రగ్స్ డెన్ నడుపుతున్నారని తెలుసుకున్నారు. ఈ సమాచారాన్ని ఈగల్ డైరెక్టర్ నేరుగా ఢిల్లీ డీజీపీ, క్రైమ్ బ్రాంచ్ అధికారులకు అందించడంతో భారీ ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. తర్వాత ఈగల్ టీమ్ లోని 124 మంది అధికారులు ఢిల్లీ సిసిఎస్ లోని 120 మంది సిబ్బందితో కలిసి ఢిల్లీలో 20 ప్రాంతాల్లో ఒకేసారి 300 మంది పోలీసులు ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా అరెస్ట్ కాగా 3.5 కోట్ల రూపాయలు విలువ చేసే 5,340 ఎక్స్టసీ పిల్స్, కొకైన్, హెరాయిన్, మెత్ వంటి మత్తు పదార్థాలను సీజ్ చేశారు. ఢిల్లీలో కూడా జరిగినప్పుడు మేము ఆ రూట్స్ తీసుకొని ఎవరు డ్రగ్ సప్లై చేస్తున్నారని తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్స్ అంటే ఆ కొరియర్ మీద పంపేటప్పుడు ఉండే సెండర్స్ నేమ్ ఉంటుంది కదా, ఆ నెంబర్స్ని తీసుకొని ట్రాక్ చేసినప్పుడు ఇక్కడ ఒక పెద్ద నెట్వర్క్ ఉంది, పంపే డ్రగ్ కార్టల్కి సంబంధించి ఒక పెద్ద నెట్వర్క్ ఉందని మాకు అర్థమైంది. ఆ నెట్వర్క్ని మేము టోటల్గా ఒకసారి ఒక 1-2 మంత్స్ నుంచి దీని మీద వర్క్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసుకొని ఆ నెట్వర్క్లో ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు, ఏ రకంగా దీన్ని ప్లాన్ చేసి పంపిస్తున్నారు, ఇదంతా రెక్కీ చేయడం జరిగింది. దీంట్లో కొరియర్ సర్వీసెస్లో మామూలుగా షూ ఉంటాయి అనుకోండి, తర్వాత చెప్పులు ఉంటాయి, తర్వాత బట్టలు ఉంటాయి. వీటిల్లో చెప్పులు సోల్లో పెడుతున్నారు, సోల్లో కన్సీల్ చేస్తున్నారు. అవి తీసుకోవటం, ఆ సోల్ తీసేసి దాని లోపల డ్రగ్ పెట్టి మళ్ళీ దాన్ని పేస్ట్ చేస్తున్నారు, పేస్ట్ చేసి పంపిస్తున్నారు. కార్టెల్ ఉపయోగించిన 59 మ్యూల్ అకౌంట్స్ గురించి 107 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 2078 మందికి నెట్వర్క్స్ డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఫ్లిప్కార్ట్, ఇతర కొరియర్ కంపెనీల ప్యాకేజీల్లో డ్రగ్స్ దాచిపెట్టి పంపుతున్నట్టుగా గుర్తించారు. కొత్త వ్యక్తులు వెళ్తే డ్రగ్స్ ముఠా గుర్తుపడుతుందని ఈగల్ టీం చెత్త ఏరుకునే వ్యక్తిని ఎంగేజ్ చేసి అతని ద్వారా వివరాలు తెలుసుకుంది. నెట్వర్క్ కు ప్రధాన సూత్రధారి అయిన బద్రుద్దీన్ అరెస్ట్ చేసింది. అతని మ్యూల్ అకౌంట్ ద్వారా 15 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్టుగా గుర్తించారు. ఈ గ్యాంగ్ లో వైజాగ్ లో 3 మహిళా స్మగ్లర్లు సహా దేశవ్యాప్తంగా పలుమంది పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ ఢిల్లీ కేంద్రంగా నడిచిన ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ ను పూర్తిగా కూపీలాగి అధికారులు విజయం సాధించారు. అయితే కొత్త సంవత్సరం వేడుకల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.